అందరికీ నమస్కారం. నా పేరు దుహిత. నేను అక్షర గీత విద్యానికేతన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఫ్రెండ్స్, మనము అమ్మ మాట ఎప్పుడైనా వింటామా? అమ్మ ఏమన్నా చెబితే నాకు తెలుసులేపో అని విసుకుంటాము. కానీ అమ్మ మాటను ఎందుకు వినాలో ఈ కథ మనకి చెప్తుంది. కాబట్టి ఈ కథలోకి మనం వెళ్దామా? ఇక మనం మొదలు పెడదామా? అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు పైన వాణి అని ఒక చిలుక ఉండేది. ఆ చిలుక 2 గుడ్లను పెట్టింది. అయితే ఆ 2 గుడ్లని చాలా జాగ్రత్తగా చూసుకొని పెంచాలని దాన్ని పొదిగింది. కొంతకాలం తర్వాత ఆ గుడ్లు పిల్లలుగా మారాయి. వాణి గుడ్లు పొదిగి 2 పిల్లలను చేసింది. ఒకటి లటుకు, మరొకటి చిటుకు. ఒకరోజు వాణి ఇలాగే ఆహారం కోసమని బయటికి వెళ్తూ, పిల్లలు మీరిద్దరు ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు, నేను మీకోసం ఆహారాన్ని సేకరిస్తాను అని చెప్తుంది. అప్పుడు లటుకు, అమ్మా అమ్మా, నేను కూడా నీతో వస్తానమ్మా. వద్దు లటుకు, నువ్వు రాలేవు, నీకు ఇంకా ఎగిరే శక్తి లేదు, కాబట్టి ఇంట్లోనే అన్నయ్యతో పాటు ఉండిపో అని చెప్తుంది. తల్లి వెళ్ళిపోగానే లటుకు ఊరుకుంటుందా? అమ్మ మాట వినదు కదా, మనలాంటిదే. అందుకని ఎగరడానికి ప్రయత్నిస్తూ గూడి నుంచి ఎగురుతూ ఉన్నది. కింద పడిపోతుంది. లటుకు కింద పడిపోగానే కాల అనే ఒక కాకి నాకు మంచి ఆహారం దొరికింది అనుకుంటూ లటుకు దగ్గరికి వచ్చి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే వారి తల్లి వాణి వచ్చి ధైర్యంతో లటుకుని చంపుతుందని కోపంతో కాలాతో యుద్ధం చేస్తుంది. అలా దాన్ని పొడుస్తూ కారాన్ని ఓడిచ్చేస్తుంది. అది భయపడి పారిపోతూ ఉంటుంది. పిల్లల మీద ప్రేమ తల్లికి తక్కువ ఉంటుందా ఏంటి? కాకితో సైతం పోరాడి వాణి తన లటుకుని కాపాడుకుంటుంది. కానీ వినలేదు లటుకు. నేను చెప్పాను కదా బయటికి రావద్దు, మీకు ఇంకా ఎగిరే శక్తి రాలేదు అని. సారీ మమ్మీ, నన్ను క్షమించండి, నాకు తెలియలేదు. మరి నేను చెప్పినప్పుడు వినాలి కదా లటుకు. ఎంత ప్రమాదం తప్పిందో చూసారా? తల్లి అనుభవంతో చెప్తుంది కనుక తన మాటను మనం ఖచ్చితంగా విని తీరాలి, లేదంటే ఇలాగే అవుతుంది. మీరు కూడా ఇంట్లో మీ అమ్మగారి మాటను చక్కగా వినండి. అప్పుడే బాగా పైకి ఎదుగుతారు, బుద్ధి బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పప్పెట్ షో మీకు నచ్చిందా? ఎలా ఉందో మాకు చెప్పండి. బాయ్.